రాజ్యసభ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నబీన్ నితిన్ శివేష్ కుమార్లను బరిలోకి దింపింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి 2 సభ్యులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి అభ్యర్థి నాసా సతీష్ బాబు. ఈ ఎన్నికలు బీహార్ రాజకీయాలను ముఖ్యంగా మలుపు తిప్పబోతున్నాయి. సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఇది జాతీయ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఏప్రిల్ 16న ఈ ఎన్నికలు జరగనున్నాయి. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వెనుక రాష్ట్ర జాతీయ రాజకీయ వ్యూహం ఏంటి? బీహార్ రాజకీయాల్లో ఈ రాజ్యసభ ఎన్నికలు ముఖ్యమైన మలుపు తిప్పుతుందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కంటే ఏ పార్టీ ఎక్కువ స్థానాలు దక్కించుకుంటుంది? మోడీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో సమీకృత వ్యూహాన్ని ఎలా అమలు చేస్తుంది? తెలంగాణ, ఏపీ నుంచి అభ్యర్థులు రాజ్యసభలో ఎలా ప్రభావం చూపుతారు? రాజ్యసభలో సీట్ల వివరణ జాతీయ రాజకీయాలను మరింత అసమానంగా ప్రభావితం చేస్తుందా అనేది వాటి డిబేట్లో మనం తెలుసుకుందాం. ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం సార్, అందరికీ నమస్కారం, మిత్రులకు అందరికీ నమస్కారం సార్. రామచంద్ర గారు, ఇప్పుడు ఒక్కసారిగా దేశ రాజకీయాలు, నిన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలు, పక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఒక్కసారిగా తెర ముందుకు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల అంశం మొత్తం మీడియా మొత్తం కవర్ చేస్తూ ఉంది. ఇటు రాజ్యసభ ఎన్నికలు వచ్చే నెల 16వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల విషయంలో చూస్తే ఇప్పుడు అనేక పరిణామాలు, అనేక ఎత్తుగడులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఎత్తుగడులు వేస్తుంది, ఎలా ముందుకు వెళ్తుందంటే ఏమంటారు? సార్, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు తక్కువనే వస్తుండదు సార్. రాజ్యసభ సభ్యులలో బీజేపీ వాళ్ళకు కొద్దిగా ఛాయిస్ ఉంది. 7 నుంచి 8 సీట్లు వాళ్ళకు ఉంటుంటాయి. సుమారుగా కాంగ్రెస్ కు 4-5 వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. అవి కూడా డౌటే, 2-3 అయితే కంపల్సరీ వస్తుండొచ్చు. ముఖ్యంగా బీహార్ రాజకీయంలో నితీష్ కుమార్ గారు 10 సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేసినారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకు ముందు కూడా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నది నితీష్ కుమార్ గారిని. ఆయనను బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు అతనికి అంటే ఇప్పటి వరకు అతన్ని ముఖ్యమంత్రిగా ఉంచి ఈ రోజు కేంద్రానికి తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర మంత్రి పదవి ఇస్తారా, మరి ఇంకేం చేస్తారో అనేది కార్యక్రమం, అంటే ఆయనకు చాయిసెస్ ఉన్నది. ఈ 10 సార్లు కూడా ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యత, కొన్నిసార్లు కాంగ్రెస్ తో ఉన్నాడు, కొన్నిసార్లు బీజేపీతో, అటు ఇటు కలిపి కూడా ఆయన 10 సార్లు మాత్రము ముఖ్యమంత్రిగా పదవి చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఆయనకు అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకు మొన్న ఛాయిస్ ఇచ్చి ఆయనకు ముఖ్యమంత్రిగా ఇచ్చి ఇప్పుడు మార్చి దాంట్లో ఊహం ఉన్నది. అంటే బీహార్ లో బీజేపీ ప్రభుత్వము, బీజేపీ ముఖ్యమంత్రి రావడానికి ఆస్కారం ఉన్నది, అక్కడ ఛాయిసెస్ ఉన్నది. అదే రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రకంగా ఛాయిసెస్ ఉన్నది. అంటే కూటమికి సంబంధించి కూడా ఉన్నది, కాంగ్రెస్ నుంచి కూడా ఒక రాజ్యసభ సభ్యులు రావడానికి ఆస్కారం ఉన్నది. దాంట్లో కూడా కూటమిలో ఇచ్చేసి వాళ్ళకి ఎవరికన్నా కేంద్ర మంత్రి పదవుల్లో ఇంకో ఛాయిసెస్ ఇస్తారా, లేకుంటే ఇక్కడ వాళ్ళకి అంటే బీజేపీ వ్యూహం నాకు తెలిసి అయితే విశ్లేషణగా ఆలోచన చేస్తే మాత్రము రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి, అట్లనే బీహార్ లో ఉండాలి, ప్రతి రాష్ట్రంలో కూడా మనము అంటే బాగా వేయాలనే ఆలోచనతో ఉన్నది. అది సక్సెస్ఫుల్ గా అవుతున్నది. ప్రజలు కూడా ఒకేసారి ఆదరణ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా ఆలోచన చేసి ఎవరు ఏది చేసినా కానీ ప్రజలకు సంబంధించి మేము కోరుకునేది ఏంటంటే ఎలక్షన్ల మట్టికే పార్టీలకు అది ఉండాలి. పార్టీల తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ల మట్టుకు ఉండి తర్వాత కూడా ప్రాంతీయంగా అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలో ముందుండి డెవలప్మెంట్ లో ముందుండాలని కోరుకుంటూ, అదే రకంగా కేంద్రంలో కూడా ఇప్పుడు వచ్చే ఎవరు వచ్చినా కానీ, రాజ్యసభలో ఎవరు డిక్లేర్ అయినా కానీ వాళ్ళు కూడా కేంద్రంలో కూడా ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే దేశ రాజకీయాలను శాసించే రకంగా ఉండాలి. అదే రకంగా ఇప్పుడు వచ్చిన యుద్ధాలలో అనుకోండి, ఇంకా వేరే ఏవైనా కానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఇబ్బందులకర వాతావరణంలో పరిస్థితులను కూడా సమీక్షించి దాంట్లో కూడా మన పాత్ర ఉండాలి. ఇరాన్ యుద్ధంలో కూడా కొంత మనం ముందుండాలని కోరుకుంటున్నాను. అంటే ముందంటే వాళ్ళకు నమ్మకంగా ఉండి వాళ్ళను అంటే మధ్యవర్తిత్వం వేయించి అమెరికాకు, తర్వాత వీళ్ళకు మధ్యలో ఇరాన్ మధ్యలో ఇబ్బందులు లేకుండా చూసి వాళ్ళ మధ్యలో ఇంతవరకు కూడా మనం ఏంటంటే శాంతి కాముకులంగా ఉన్న దేశంగా ఉన్నది కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నా నా అభిప్రాయము. అదే రకంగా పార్టీలు కూడా ఆలోచిస్తాం. మనము వ్యక్తిగతంగా ఆలోచించే కంటే పార్టీలు అనుకోండి దేశ భవిష్యత్తు గురించి మేధావులు కూడా ఆలోచించి, ఎందుకంటే
యుద్ధం అనేది అది చాలా విపరీతంగా, అంటే ఇది మామూలుగా ఒక దేశానికి సంబంధించింది కాదు. ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద కూడా ఇది ఎఫెక్ట్ జరుగుతుంది. అది ఆర్థిక సంక్షోభం అనుకోండి, డీజిల్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము, ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉంటుంది. వాతావరణ కాలుష్యం కూడా వస్తుంది. ఈ రోజు జరిగే యుద్ధము ఈ ఒక 2 నెలలు అంటే వారం 15 రోజులు ఎఫెక్ట్ కాదు, సంవత్సరాల మట్టుకు కూడా ఇబ్బంది జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంటే ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళను కూడా అంటే కాంప్రమైజ్ చేసే రకంగా ముందుండాలని కోరుకుంటూ, వీళ్ళు మనకు దేశానికి, రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి, దేశానికి కూడా అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు వేరే కొద్దిగా ఎమర్జెన్సీ ఉన్నది. దయచేసి నాకు ముందుగా ఇచ్చిన రామ్మోహన్ రావు గారికి, అదే రకంగా రహీం గారికి, అదే రకంగా బీజేపీ మిత్రునికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. రైట్, ఓకేనండి. థ్యాంక్ యూ నే రామచంద్ర గారు. ఓకే.